నమస్కారం జీటీపీఎల్ వార్తలకు స్వాగతం నేను క్రిస్టినా వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి సరస్వతి పుత్రికకు మాజీ ఎంపీ కవిత ఆపన్న హస్తం అంధ విద్యార్థికి చూపునందించిన దాత అయ్యప్ప మాలధారణల ఆరట్టు ఎంతో ఆధ్యాత్మికం శోభయాత్రలో పాల్గొన్న భక్తులు రెండవ రోజు విద్యార్థులను ఆకట్టుకున్న అగస్త్య ఫౌండేషన్ సైన్స్ ఫేర్ భారీగా తరలివచ్చిన విద్యార్థులు సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం బోధన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే షకీల్ అమీర్ వరుస రోడ్డు ప్రమాదాలతో రక్తమోడుతున్న NH44 రహదారి గాలిలో కలిసిన మరో 2 ప్రాణాలు సంవత్సరాలు నిండిన బాలలను బలవంతంగా వెట్టి చాకిరీ చేయిస్తే వారిపై క్రిమినల్ కేసులు జిల్లా అదనపు కమిషనర్ ఉషా విశ్వనాథ్ చదువుకోవాలని ఉన్న కంటి చూపు లేకపోవడంతో ఆ గిరిజన విద్యార్థి ఆపన్న హస్తం కోసం ఎదురు చూసింది. ఇదే వార్త జీటీపీఎల్ K6లో ప్రసారం చేసిన వార్తకు మాజీ ఎంపీ కవిత తన మానవతా హృదయంతో ఆ విద్యార్థికి శస్త్రచికిత్స చేయించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మాక్లూర్ మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గిరిజన యువతి నందినికి చూపు మందగించడంతో ఆ సరస్వతి పుత్రికకు కవితక్క శస్త్రచికిత్స కోసం వైద్యం చేయించింది. షుగర్ వచ్చి 3 years అయింది, కానీ ఐస్ ప్రాబ్లం మాత్రం 3 months అయింది. 3 months లెఫ్ట్ ఐస్ అయింది. 1 week దాటిన తర్వాత ఈ ఐస్ ఇంకా ప్రాబ్లం వచ్చింది ఐస్కి. అయితే నాకు చదువుకోవాలని ఉంది, 10th పాస్ అవ్వాలి, 10th ఎగ్జామ్ రాయాలని కూడా ఉంది. నాకు ఆర్టికల్ అంటే చాలా ఇష్టం, డ్రాయింగ్ చేయడం అంటే కూడా చాలా ఇష్టం. కానీ నాకు అంటే నాకు సర్జరీ కావాలి, సర్జరీ చేయాలంటుండ్రు. లేకపోతే సర్జరీ చేయకపోతే ఇంకొకరిని రైట్ ఐస్ కూడా పోయే ప్రమాదం ఉందని కూడా చెప్పారు డాక్టర్స్. తొందరగా సర్జరీ చేపిస్తే బాగుంటుంది, లేకపోతే 2 eyes కూడా పోతాయి అని చెప్పారు. గత కొంతకాలంగా షుగర్, థైరాయిడ్ సమస్యలతో కంటి చూపు మందగించిన నందినికి కవితక్క ప్రత్యేక శ్రద్ధతో వైద్యం చేయించింది. ఇదిలా ఉంటే చదువుకోవాలి అన్న తన ఆశ మాజీ ఎంపీ కవితక్క ప్రత్యేక చొరవ ద్వారా శస్త్రచికిత్స చేయించినందుకు ఎల్లప్పుడూ మాజీ ఎంపీ కవితకు తమ కుటుంబం రుణపడి ఉంటామని నందిని కుటుంబ సభ్యులు తెలిపారు. జిల్లా కేంద్రంలో శనివారం అయ్యప్ప ఆరట్టు మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందూరు అయ్యప్ప ఆలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారి ఉత్సవమూర్తిని ఊరేగించారు. శివుడు మహిషాసురుని వేషధారణలతో ఆకట్టుకున్నారు. గురుస్వాముల నేతృత్వంలో సుభాష్ నగర్, రైల్వే వంతెన, NTR చౌరస్తా, ద్వారకా నగర్, వీక్లీ బజార్, గోల్ హనుమాన్, జెండా గల్లీ, కోట గల్లీ, పెద్ద బజార్, గాజులపేట్ మీదుగా కిల్లా ఫిల్డర్ బెడ్ రఘునాథ చెరువు వరకు కొనసాగింది. అక్కడే స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు, మొక్కులు తీర్చుకున్నారు. మహాభిక్షలో స్వాములు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఆరట్టు ఊరేగింపులో దీక్ష స్వాములు శబరిమలను కాపాడుకుందాం, ధర్మాన్ని రక్షించుకుందాం అంటూ సందేశం ఇస్తూ ప్లకార్డులను చేతబూని ప్రచారం చేశారు.
గ్రామాన్ని స్వచ్ఛ కేసీఆర్ గ్రామంగా తయారు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు. పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో పీవీవీ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ తష్విక అసోసియేట్స్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి అంకాపూర్ గ్రామంలో కొనసాగుతున్న కేసీఆర్ స్వచ్ఛ గ్రామంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం అమలు చేయాలని సూచించారు. మొన్న మొదటి గ్రామంగా అంకాపూర్ గ్రామం కేసీఆర్ స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దే ఆలోచనతో మొదలైన మన ఇల్లు మన గ్రామం యొక్క కార్యక్రమాన్ని ఆ గ్రామంలో స్వచ్ఛత గురించి, గ్రామస్తులు చేస్తున్న పనుల గురించి ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల ప్రతినిధులకు వివరించి రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో ఇదే కార్యక్రమం మొదలుపెట్టి ఆర్మూర్ నియోజకవర్గం స్వచ్ఛ నియోజకవర్గం అయ్యేలాగా సహాయం మరియు నిధులు కేటాయించడం జరుగుతుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వివరించారు. దేశంలోనే ఆదర్శ గ్రామంతో పాటు స్వచ్ఛ గ్రామంగా కూడా దాన్ని తయారు చేయాలి. మీరు అది చేసి చూపించండి, మిగిలిన పంచాయతీలు కూడా విధాలను నడుస్తాయని ఆయన చెప్పడం జరిగింది. ఇదిలా ఉండగా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం 20 కోట్ల నిధులు మంజూరు చేయాలని బీఆర్కే భవన్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు. అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అన్నారు. బోధన్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని మున్సిపాలిటీకి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ పాల్గొన్నారు. మొదటగా 13,90,00,000తో అంబేద్కర్ చౌరస్తాలో సీసీ డ్రైన్స్కు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 9వ వార్డులో 39 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉండగా అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఎవరిని తక్కువ చేయకుండా ఉద్యోగ రంగ మరియు వ్యాపార రంగాల్లో నిధులను వెచ్చిస్తూ నిరుద్యోగులకు వ్యాపారాలు పెట్టుకోవడానికి స్వయం సహాయక రుణాల ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం సాగర్ కెనాల్ మోడర్నైజేషన్ చేసి ఆయకట్టు దిగువ భాగాన రైతాంగానికి రబీ పంటలకు సాధ్యమైనంత నీరు ఇచ్చే ప్రయత్నం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 44వ జాతీయ రహదారి వరుస రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. దీంతో రోడ్డు రక్తసిక్తంగా తయారైంది. తాజాగా కంటైనర్ డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో 2 మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాంపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పైపుల లోడ్తో వెళ్తున్న కంటైనర్ ను ఎదురుగా హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టిన సంఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం మరోవైపు వాహనం లింగంపేట్ మండలం కామారెడ్డి జిల్లా నుండి ఆర్మూర్ వైపు వెళ్తుంది. కంటైనర్ కూడా హైదరాబాద్ నుంచి రాంపల్లి ఎక్స్ రోడ్ వద్ద డీసీఎం కంటైనర్ ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో డీసీఎం ముందు భాగం నుజ్జునుజ్జయింది. డీసీఎం వ్యాన్ లో ఉన్న 2 షేక్ కరీం రాజారాం నగర్ ఆర్మూర్ మండల్ కు చెందిన వారు కాగా ఎస్కే ముజాహిద్ శాస్త్రీనగర్ ఆర్మూర్ కు చెందిన వ్యక్తి. గాయపడిన వ్యక్తి రమేష్ 2 సంవత్సరాలు టీచర్స్ కాలనీ ఆర్మూర్ చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ బోధన్ ఫ్యాక్టరీ ఆస్తుల విచారణ అంశంపై నేషనల్ కమిటీ లా ఆప్టిలేట్ NCLT ఢిల్లీలో కొనసాగుతున్న విచారణ మళ్లీ వాయిదా పడింది. NDSL 2015 డిసెంబర్లో బోధన్తో పాటు ముత్యంపేట్, మెట్పల్లి, ముంబోజిల్లి, మెదక్ ఫ్యాక్టరీల లే ఆఫ్ ప్రకటించింది. దీనిపై NCLAT హైదరాబాద్ బెంచ్ 2017 అక్టోబర్లో విచారణ ప్రారంభించింది. 2019 జూన్లో NDSL ఆస్తులు విక్రయించి బకాయి పడ్డ అప్పులు, కార్మికుల బకాయిలు చెల్లించాలని లిక్విడేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరిపించాలనే ఉద్దేశంతో ఆస్తులు అమ్మవద్దని ఢిల్లీ NCLATని ఆశ్రయించింది. దీనిపై అక్కడి NCLAT స్టే ఇచ్చింది. విచారణ ఇప్పటికే 3 సార్లు వాయిదా పడగా బుధవారం మరోసారి వాయిదా పడటంతో కార్మికులు నిరాశ చెందుతున్నారు. జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బెల్ట్ షాపుల దందాకు అదుపు లేకుండా పోయింది.
కొత్తగా మద్యం దక్కించుకున్న వారు ధనార్జనపైనే దృష్టి పెట్టడంతో బెల్ట్ షాపులు పల్లెలు పట్టణాల్లో మితిమీరిపోతున్నాయి. జిల్లాలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మారాయి. బెల్ట్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొత్తగా మద్యం షాపులు టెండర్లు ముగిసి షాపులు దక్కించుకున్న వ్యక్తులు ధనార్జనపై దృష్టి పెట్టడంతో బెల్ట్ షాపులు పల్లెలు పట్టణాలలో మితిమీరిపోతున్నాయి. కిరాణా షాపులు హోటళ్లు ఇళ్లలో మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. బెల్ట్ షాపులను నియంత్రించాల్సిన పోలీసు ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. బెల్ట్ షాపుల పట్ల ఆ రెండు శాఖల అధికారులు నిర్లక్ష్య ధోరణి సందేహాలు తావితొస్తుంది. జిల్లాలో పల్లెలు పట్టణాల్లో బెల్ట్ దందా అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. వైన్ షాపులు తెరిచి మూసేందుకు సమయ పాలన ఉండగా బెల్ట్ షాపులకు మాత్రం పగలు రాత్రి తేడా లేదు. ఎక్సైజ్ అధికారులు టార్గెట్ల కోసం బెల్ట్ దందాను పట్టింపు లేనట్లు వ్యవహరిస్తుండగా పోలీసులు మాత్రం నెలసారి మామూలులతో సరిపెట్టుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో ఇటీవల కాలంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మారాయి. పల్లెలు పట్టణాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ దందా జోరందుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ అడ్డుగోలుగా మారింది. గ్రామాల్లో కిరాణా షాపులు ఇల్లు హోటళ్లు మద్యం విక్రయాలకు అడ్డాలుగా మారాయి. పగలు రాత్రి తేడా లేకుండా విక్రయాలు సాగిస్తున్నాయి. బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు అధిక ధరలకు సాగుతున్నా ఏ సమయానికైనా మద్యం లభిస్తుండటంతో ఎక్కడ ఫిర్యాదులు రావడం లేదు. వైన్ షాపులు రాత్రి 10 దాటాక మూత పడుతుండగా బెల్ట్ షాపులో మాత్రం అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. బెల్ట్ షాపులపై దాడులు కొనసాగకపోవడం బెల్ట్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెల మామూలు కారణంగానే బెల్ట్ షాపుల పట్ల పోలీస్ ఎక్సైజ్ శాఖల పట్టింపు లేని ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు వైన్స్ ల నుంచి బెల్ట్ షాపుల వరకు నెలసరి మామూలు శరమామూలే కావడంతో రెండు శాఖల అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా అకున్ సబర్వాల్ కొనసాగిన రోజుల్లో బెల్ట్ షాపుల పట్ల అటు ఎక్సైజ్ ఇటు పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరించారు. బెల్ట్ షాపులపై నిత్యం దాడులు కొనసాగడంతో పాటు కేసులు నమోదు అయ్యాయి. కానీ ఇటీవల కాలంలో బెల్ట్ షాపుల పట్ల ఎక్సైజ్ పోలీస్ శాఖలు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో గల భవిత పాఠశాలలో భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాఠశాలను థామస్ బిఎడ్ కళాశాల విద్యార్థులు సందర్శించారు. భవిత పాఠశాలలో వివిధ రకాల ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఏ విధమైనటువంటి విద్యను అందిస్తున్నారో పిల్లలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ క్షేత్ర పర్యటన ద్వారా శిక్షణ పొందుతున్న విద్యార్థులు ప్రత్యేక జ్ఞానాన్ని పొందడంతో పాటు ఇలాంటి సేవలు విద్యను బోధించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ కష్టాన్ని ఇష్టంగా ఇక్కడ ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ప్రత్యేక విద్య ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించడం వివిధ రకాల నైపుణ్యాలు కలిగి ఉండాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విశ్వనాథ్ తెలియజేశారు. సాటాపూర్లోని భవిత సెంటర్ని సందర్శించాం. ఇక్కడ ప్రత్యేక విద్యార్థుల యొక్క బోధనా విధానం, వాళ్ళ నైపుణ్యాల గురించి, అదేవిధంగా వాళ్ళకు అందించిన సౌకర్యాల గురించి ఇక్కడ ఈ పాఠశాల గురించి విశ్వనాథ్ సార్ తెలుసుకున్నాం. చాలా అవుట్స్టాండింగ్ ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళకు మానసిక వికలాంగుల అందడానికి వీలు లేకుండా ఉన్నారు. ఇలాంటి ఏంటంటే మనకి ప్రయోగాత్మక విజ్ఞానాన్ని చేయడానికి శాస్త్రోపాధ్యాయులు విజిట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాగే మేము కంటిన్యూ చేస్తాం. ఇలాంటి సర్వీస్ చేయడం చాలా అదృష్టవంతులు. విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి అగస్త్య ఫౌండేషన్ చేపట్టిన సైన్స్ ఫేర్ అభినందనీయమని కొందరు వక్తలు అన్నారు. నగరంలో నిర్వహిస్తున్న సైన్స్ ఫేర్ పలువురిని ఆకట్టుకుంది. నిజామాబాద్ పట్టణంలోని జనార్దన్ ఫంక్షన్ హాల్లో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాధుల జనార్దన్ ఫంక్షన్ హాల్లో సైన్స్ ఫేర్ మోడల్ మేకింగ్ అండ్ కాంపిటీషన్ పేరుతో 2వ రోజు సైన్స్ ఫేర్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి వక్తలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు రూపొందించాలని అన్నారు. పిల్లలలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి అగస్త్య ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. టెక్నాలజీ లోక కళ్యాణానికి ఉపయోగించాలని కోరారు. ఈ సైన్స్ ఫేర్కు నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, బాన్స్వాడ, జగిత్యాల నుంచి సుమారు 110 మంది విద్యార్థులు వచ్చి ప్రదర్శనలు ఇచ్చారు. There will be no compromise between the plants in utilization of sunlight, water and nutrients. As this machine takes less time to sow the seeds, there will be more profit to the farmers and also it is ఒక్కో ఎగ్జిబిట్కు 2 స్టూడెంట్స్ చొప్పున 200 మంది స్టూడెంట్లు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ విభాగాల్లో చేసిన ఆవిష్కరణలు, విశ్లేషణలు ఆలోచింపజేశాయి. డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గంగా కిషన్, ఆ సంస్థ ప్రతినిధులు భగవాన్ రెడ్డి, రామ్ రెడ్డి, సుస్మిత, అప్పారావు,
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ మేనేజర్ బలరాం, ప్రోగ్రామ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్లు పాల్గొన్నారు. ఏవైతే ఎగ్జిబిట్స్ ఉన్నాయో వాటిని తిలకించడానికి చేస్తున్నారు. సో ఈ ప్రదర్శనలో భాగంగా అంటే ఇది ఒక మెగా మోడల్ మేకింగ్ కాంపిటీషన్. దీనిలోకి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ నుంచి దాదాపు 100 ప్రాజెక్ట్స్ దాకా ప్రదర్శించబడినాయి. ఈ ప్రదర్శనలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి బాన్స్వాడ, కామారెడ్డి, సిరిసిల్ల, మంచిర్యాల, జగిత్యాల, భీమ్గల్ వివిధ ప్రాంతాల నుంచి TSWRS, ZPHS, ఇంకా KGBV అలా వివిధ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన తిలకించడానికి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులను మేము అవకాశం ఇచ్చాము. సో విద్యార్థుల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని, క్యూరియాసిటీని వెలికి తీసేందుకు ఇది ఒక భాగంగా ప్రతి సంవత్సరం మేము 18 సంవత్సరాల లోపు తప్పిపోయిన బాలురు, బాలికలు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించి వారి తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సిలింగ్ ఇవ్వాలని అదనపు పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ ఉషా విశ్వనాథ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర CID విభాగం ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం యందు ఆపరేషన్ స్మైల్ 6 ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ఉషా విశ్వనాథ్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో బాల కార్మికులను, భిక్షాటనలో ఉన్న పిల్లలను మరియు వదిలివేయబడ్డ పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించి బలవంతంగా భిక్షాటన చేయించిన వారికి, వెట్టి చాకిరీ చేయించిన వారిపై తగిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అందుకోసం ప్రత్యేకంగా జనవరి 1 నుండి జనవరి 31 వరకు ప్రత్యేకంగా ఆపరేషన్ స్మైల్ 6 కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందుకోసం ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో ఒక SI స్థాయి అధికారిని నియమించి తన కింద 4 సిబ్బంది మరియు ఒక మహిళా కానిస్టేబుల్ నియమిస్తామని, వారు సేకరించిన సమాచారం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పూర్తి స్థాయి సమాచారం సేకరించి అటు విషయాన్ని హైదరాబాద్లోని CID అధికారులకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఎల్ చతుర్వేది, DM&HO సుదర్శన్, జిల్లా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నందిని, గటడి అనిల్ కుమార్, లీగల్ ప్రొహిబిషనర్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చైతన్య, జిల్లా బాలల సంక్షేమ అధికారి, అసిస్టెంట్ లేబర్ అధికారులు, సంబంధిత సిబ్బంది హాజరయ్యారు. ఈ లెవెల్లో మనం కంట్రోల్ చేస్తే రేపు క్రిమినల్స్ రెడీ తయారవకుండా ఉంటారు. మీరు చూసారు లేదు, ఇప్పుడు బిలో 18 ఇయర్స్ పిల్లలే రేపులు, మర్డర్స్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కూడా కొంచెం క్వశ్చన్ చేస్తే వాళ్ళకి భయం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు వాళ్ళ వర్క్ ఏంటి, అన్నీ కూడా అన్ని రకాలుగా అన్ని ఆస్పెక్ట్స్లో పనిచేస్తే బాగుంటుంది. వెరీ మంచి, చాలా మంచి ప్రోగ్రాము. సో ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మీకు అదే చెప్పాను. నేను కోరుకునేది ఏంటంటే వామపక్ష పార్టీలు, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె యాదగిరి, CPI జిల్లా కార్యదర్శులు భూమయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశంలో లౌకికవాదాన్ని మంటగల్పే పద్ధతుల్లో, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచే పద్ధతుల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బాన్ని కాపాడుకోవడం కొరకు వారసత్వ చట్టం సవరణలు చేస్తూ నిర్ణయించిందని, ఇది పూర్తిగా లౌకిక విలువలను, ప్రజాస్వామ్యాన్ని కూటి చేయడమే అవుతుందని విమర్శించారు. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా నిరంకుశ వైఖరితో ముందుకు పోతుందని, ఇది సరైంది కాదని, మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశంలో ఐక్యతను విచ్ఛిన్నం చేసి మెజార్టీ ప్రజల మన్నగలు పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుందని, ఈ వైఖరిని విడనాడి దేశ పౌరుల మధ్య వైషమ్యాలను తగ్గించడానికి పౌరసత్వ చట్టం సవరణ క్యాబ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్ల మీదకి వచ్చారు, అనేక చోట్ల ధర్నాలు జరుపుతున్నారు. ఇటీవల జామినీ యూనివర్సిటీ, అదేవిధంగా అలీఘర్ యూనివర్సిటీలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అస్సాంలో ప్రభుత్వం కాల్పుల్లో 4 పౌరులు మరణించారు. అదేవిధంగా ఈ జామియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వేలాది మంది పోలీసులు వచ్చి వాళ్ళ మీద తీవ్రంగా లాఠీ చార్జీలు చేశారు. ఇది
దేశంలో తీవ్ర ఉద్రిక్తత తీసుకొచ్చింది. ఏదైనా వివిధ దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇట్లా వివిధ దేశాల్లో ప్రజలు నిర్వాసితులుగా వెళ్ళినటువంటి వాళ్ళు మన దేశానికి వస్తే మళ్ళీ యథాతథంగా తీసుకోవాలి, అంతేగాని ఇటీవల బీజేపీ ఇందూరు అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పల్లె వేటను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ గురుస్వామి నేతృత్వంలో స్వామివారి ఉత్సవ మూర్తిని పల్లకిలో సుభాష్ నగర్లోని జడ్పీ కార్యాలయం వరకు ఊరేగించారు. అక్కడి వృక్షాల మధ్య పల్లివేట కార్యక్రమాన్ని చేపట్టారు. జడ్పీ చైర్మన్ విఠలరావు హాజరై పూజలు చేశారు. ట్రస్టు అధ్యక్షుడు భక్తవత్సలం, కార్యదర్శి ధనుంజయ గుప్తా పాల్గొన్నారు. స్వామి శర్మ ఇది ఆచారంగా వస్తూ ఉన్నది. మరి ప్రతి సంవత్సరం పల్లెవేటని మరి అయ్యప్ప టెంపుల్ నుంచి వచ్చేసి మా దగ్గర జడ్పీ అవార్డులో ఎవ్రీ ఇయర్ పల్లెవేట జరుగుతున్నది. అది ఇక్కడి నుంచి నెక్స్ట్ డే రేపు అది ఆరట్టు పెట్టి ర్యాలీ తీసి బొడ్డమ్మ చెరువులో వెళ్తారు. బొడ్డమ్మ చెరువులో స్వాములందరూ స్నానాలు చేసి అలా అక్కడనే భిక్ష కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఆచారంగా వస్తుంది. దాంట్లో భాగంగానే నేను ఈ సంవత్సరం కొత్తగా చైర్మన్ అయినా కాబట్టి నా ఆధ్వర్యంలో మరి భక్తులందరూ వచ్చి ఇటువంటి పుణ్య కార్యక్రమము చేసినందుకు వారందరికీ నిత్యం రాజకీయ అభివృద్ధి కార్యక్రమాల్లో తన నియోజకవర్గంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి ఓ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం విడుదల కానున్న దబంగ్ 3 సినిమా రిలీజ్ ఈవెంట్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ మెగా ఈవెంట్కు ఎమ్మెల్యే హాజరు కావడంతో ప్రఖ్యాత సినీ నటులు, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ నటుడు వెంకటేష్, రామ్ చరణ్ తేజ్, కన్నడ నటుడు సుదీప్ ప్రభుదేవా లాంటి ప్రముఖ నటులతో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను స్వయంగా వారితో కలిసి వీక్షించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు, మైనారిటీ సభ్యులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ బిల్లుతో దేశంలో మత కొల్లాలు సృష్టించాలని చూస్తుంది. ఇటువంటి బిల్లులతో దేశం ఎటుపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చే విధంగా ప్రయత్నాలు చేస్తుందని, దేశ అభివృద్ధి కోసం కాకుండా స్వలాభం కోసం పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల వామపక్ష వివిధ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు, మార్కజ్ కమిటీ సభ్యులు, మైనారిటీ నాయకులు, సభ్యులు తదితరులున్నారు. ఫలితంగా ఇవాళ పౌరసత్వం పేరుతో మైనారిటీలని చిన్నచూపు చూస్తున్న పరిస్థితి, మైనారిటీలకు, హిందువులకు, ఇతర వర్గాలకు మధ్య మినాభిప్రాయాలు సృష్టించే విధానాన్ని మోడీ సర్కార్ తీసుకొచ్చింది. అస్సాంలో 20 లక్షల మందికి వాళ్ళ పౌరసత్వం లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మందికి పౌరసత్వం లేకుండా చేసే ప్రయత్నం కొనసాగుతున్నది. ఈ విధానాలను వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ 370 చట్టాన్ని రద్దు చేయడం ద్వారా కానీ, అట్లే అయోధ్యలో రామ జన్మభూమి సమస్య పైన కానీ, ఇతర అనేక సమస్యలపైన ఇవాళ హిందూ మతోన్మాద రాజ్యాన్ని ఆర్మూర్ పట్టణంలోని వడ్డెర కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ క్యాంపు నిర్వహించారు. రోటరీ ఆదర్శ్ కార్యదర్శి రాధాకిషన్ మాట్లాడుతూ, రోటరీ ఆదర్శ్ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే విద్యార్థులకు ఉచిత డెంటల్ క్యాంపు నిర్వహించామని, ఈ క్యాంపుకు సహకరించిన ప్రణతి దంత వైద్యశాల డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డాక్టర్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపులో పాల్గొనడం జరిగిందని, విద్యార్థులు ఏవైనా సమస్యలు ఉంటే ఇక్కడ ఇచ్చిన రిపోర్టు తీసుకొని తమ ఆసుపత్రికి రావచ్చని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత మాట్లాడుతూ, తమ పాఠశాలలో క్యాంపు నిర్వహించినందుకు గాను రోటరీ ఆదర్శ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి విద్యార్థులకు కావలసిన సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఆదర్శ్ ఫాస్ట్ ప్రెసిడెంట్లు డాక్టర్ సాయన్న, గద్దేటి రమేష్, ఫాస్ట్ కార్యదర్శి కొట్టూరు వినోద్,
నందు పవర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. వారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు. సో ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో అందరికీ డెంటల్ చెకప్ చేసి ఎవరికైతే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరికైతే సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి క్యాంప్ కార్డు ఇచ్చాము. సో క్యాంప్ కార్డు తీసుకుని వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడికి ఆహ్వానించినటువంటి రోటరీ ఆదర్శ్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారికి మరియు స్కూల్ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ ఆధ్వర్యంలో ఆర్మూర్లో గల ఒడ్డరి కాలనీలో ప్రైమరీ స్కూల్లో దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులు ఒక 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మరియు ప్రముఖ డెంటల్ డాక్టర్ హనుమంత్ రెడ్డి గారు ఆ సేవలను అందించింది. ఉచిత కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ సేవను ఈ స్కూల్లో అందించినటువంటి స్కూలు అడ్మినిస్ట్రేటర్స్ గారు, స్టాఫ్ విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగాల్లో ఇతర రంగాల్లో సైతం రాణించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు అన్ని రంగాలుగా తాము ప్రోత్సహించాలని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆచనగారి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల చైతన్య పాఠశాల విద్యార్థులు నాసాకు ఎంపికైన సందర్భంగా విద్యార్థులకు నాసా కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి హాజరై విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సతీష్ రాజేశ్వర్ రెడ్డిని శాల్వాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చైతన్య పాఠశాలకు చెందిన విద్యార్థులు నాసాకు ఎంపిక కావడం హర్షదగ్గ విషయమని, అదేవిధంగా విద్యార్థులు లక్ష్యాన్ని సాధించి విజయకేతనం ఎగురవేసి తిరిగి రావాలని, చిన్నతనం నుండి ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో అనేక రకాల నైపుణ్యాలు పెరుగుతాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగాల్లో రాణించాలని, ఉపాధ్యాయులు వారికి అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కందే శ్రీనివాస్, పండిత్ ప్రేమ్, సుంకరి రంగన్న, రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. చాలా అందంగా తీర్చిదిద్దారు కాలనీని కూడా. స్పేస్ల కాలనీ, హోటల్ ఎలా ఉండాలన్నది చాలా చక్కగా మీరు వివరించినందుకు మీకు ఇంకా మంచి కాంపిటీషన్లో మీ అందరికి కూడా ప్రైజ్ రావాలని, మీరే విన్నర్ కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఈ యొక్క మెటీరియల్ పంపిణీకి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి శ్రీ చైతన్య యాజమాన్యం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వాటితోటి హెల్తీగా ఉంటేనే మీరందరూ కూడా మంచిగా చదవగలుగుతారు. వాటిల్లో ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డులో స్థానిక మాజీ కౌన్సిలర్ బొండ్ల సుజాత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ క్యాలెండర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి హాజరై ఇంటింటికి తిరుగుతూ క్యాలెండర్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవనన్న చేసిన అభివృద్ధి పనులు అన్నిటినీ క్యాలెండర్లో పొందుపరిచి నూతన సంవత్సర క్యాలెండర్లు రూపొందించడం జరిగిందని, జరిగిన అభివృద్ధి పనులకు ఇంటింటికి వెళ్లే విధంగా క్యాలెండర్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. గతంలో ఎప్పుడూ ఆర్మూర్ ఇంతలా అభివృద్ధి కాలేదని, అభివృద్ధి కేవలం జీవనన్నతోనే సాధ్యమైందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు తదితరులున్నారు. అందరికీ వైద్యం అనే నినాదంతో రోటరీ క్లబ్ సేవా సంస్థలు అభినందనీయమని డాక్టర్ పాలమీరా అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల శంకర్ భవన్ నందు రోటరీ జిల్లా రిజిస్ట్రేషన్ నంబర్ 3150 శాశ్వత అధికారంగా నిర్వహించిన వైద్య శిబిరంలో ఈరోజు ఉచిత దంత, ముక్కు, గొంతు, నోటి పరీక్షలను డాక్టర్ పాలమీరా, డాక్టర్ ఆర్ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులను పరీక్షించి సలహాలు, సూచనలు తెలిపారని అధ్యక్షులు శ్రీరామ్ సోని తెలిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అంతర్జాతీయంగా రోటరీ సంస్థ వైద్యం అందరికీ అను ఉద్దేశంతో ముందుకెళ్తారని, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ పరీక్షించనున్నారని, మీ ఆరోగ్యం మా లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా సుమారు 260 మంది విద్యార్థులందరికీ పరీక్షించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు జుగల్ రాజు, రాజేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
శంకర్ భవన్ స్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజాం ఆధ్వర్యంలో మెడికల్ శిబిరం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమాన్ని మా డిస్ట్రిక్ట్ 3150 ఆదేశాల మేరకు మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఎన్నుకోజరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఈఎన్టీ కానీ, డెంటిస్ట్ కానీ, మళ్ళీ ఐ స్పెషలిస్ట్ కానీ వీళ్ళు వచ్చి పిల్లలకు చెకప్ చేయడము, మళ్ళీ అవేర్నెస్ చేయడము, తగిన సదుపాయాలతో కూడిన అవేర్నెస్ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ ఎన్నో చేస్తాము. అందులో భాగంగా ఈరోజు మీ స్కూల్కి ఎన్నుకొని ఇక్కడ పిల్లలకు ఆరోగ్యం గురించి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళ హెల్త్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. ఈ స్కూల్కి అవకాశం ఇచ్చినందుకు శంకర్ భవన్ గారికి, వాళ్ళందరికీ, వాళ్ళ టీచర్స్ వాళ్ళందరికీ మాత్రం. రాష్ట్రంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు టీఎన్జీఓస్ యూనియన్ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో గురువారం నాడు టీఎన్జీఓస్ భవన్లో క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ మానవ జాతి ఉద్ధరణకు ఎందరో మహాపురుషులు జన్మించారని, వారిలో క్రీస్తు కూడా ఒకరని తెలిపారు. ఎవరైతే సమాజం కోసం పనిచేశారో వారు మానవత్వం కోసం జీవించినట్లు భావించాలని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు దిగ్విజయంగా టీఎన్జీఓస్ వల్లనే సాధ్యమవుతుందని తెలిపారు. టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు, బతుకమ్మ ఉత్సవాలతో పాటు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు, క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని కులాలు, అన్ని మతాలకు ప్రాధాన్యతనిస్తూ అందరికీ సముచిత గౌరవం అందిస్తుందని, వారు పండుగ సందర్భంగా దుస్తుల పంపిణీ, విందు భోజనాలు ఏర్పాటు చేస్తుందన్నారు. జిల్లాలో విజయవంతమైన హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో విజయవంతం కావడానికి కూడా అందరి సహకారం వల్లనే సాధ్యమైందని, కార్యాలయ విధుల సమయంతో పాటు మరింత సమయాన్ని కేటాయించి సమాజ సేవకు ఉపయోగించాలని ఆయన సూచించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని, కుటుంబ సభ్యులతో సంతోష వాతావరణంలో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఎన్జీఓస్ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సంఘం ఏర్పడినప్పటి నుండి అన్ని సంస్కృతులను గౌరవిస్తూ కాపాడుకుంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరికీ సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదించాలని, త్వరలోనే పీఆర్సీ, ఐఆర్, కొత్త జిల్లాల్లో సమస్యల పరిష్కారం, క్యాడర్ స్ట్రెంత్ పెంచడం తదితర విషయాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. తర్వాత క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అంతకుముందు పాస్టర్స్ ఆధ్వర్యంలో ప్రార్థనలు, బైబిల్ పఠనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజేందర్, రాష్ట్ర చైర్పర్సన్ రేచల్, జిల్లా అధ్యక్షుడు కిషన్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు దయానంద్, కార్యదర్శి అమృత్ కుమార్, పాస్టర్స్ యేసురత్నం, స్వామి, ప్రవీణ్, డేవిడ్, శామ్యుయల్, సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక పరమత సహనం, ఇతర మతాలను గౌరవించడం కూడా, సహనం ఒకటే కాదు, గౌరవించడం కూడా మనం దీంట్లో భాగంగా చేసుకొని మన గొప్పతనాన్ని చాచుకుంటున్నాం. కాబట్టి టీఎన్జీఓస్ వారికి మరొకసారి ఇటు రవీందర్ రెడ్డి గారికి, కిషన్ గారికి, తర్వాత రాజేందర్ గారికి, మిగతా అందరూ కూడా పక్క జిల్లాలో ఉన్న దయానంద్ గారికి, శ్రీమతి రేచల్ గారికి, ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఒక్కటే కాదు, అంటే పథకాలు, గవర్నమెంట్ పథకాలు ఒక్కటి మాత్రమే కాదు, సమాజానికి సంబంధించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా, రక్తదానం మొదలుకొని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా రక్తదానం సేకరించి ఇచ్చారు. నేను కూడా ఇక్కడికి వచ్చి చూశాను, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. ఇదే హాల్లో రక్తదానం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా చెట్లు పెడుతున్నారు హరితహారం కార్యక్రమంలో, మీరు పాల్గొంటున్నారు, ఇతరులు పాల్గొనేటట్టుగా చేస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వం తరఫున చేస్తున్నది, మీ అందరూ పాల్గొంటున్నారు కాబట్టి అవి సక్సెస్ఫుల్ అవుతున్నాయి. దాని క్రెడిట్ ఎక్కువగా నాకు వస్తుంది, కానీ దాని క్రెడిట్ మీ అందరికి కూడా పోవాలి, జిల్లాలో ఉద్యోగులందరికీ కూడా పోవాలి. ఈ టీం ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ విధంగా కొనసాగుతుందో ఇదే విధంగా కంటిన్యూ కావాలని కోరుకుంటూ, టీం నిజామాబాద్, రాష్ట్రంలో టీం తెలంగాణ, ఈ రెండు కూడా దిగ్విజయంగా ఈ తెలంగాణ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పథకాలను తీసుకొచ్చి బంగారు తెలంగాణ ఎన్జిఓ సంఘం కూడా అన్ని అంశాల మీద కూడా ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంత్, జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంత్ 10 జిల్లాలో ఉన్నటువంటి ఏమైందంటే 1971లో శాంక్షన్ చేసినటువంటి క్యాడర్ స్ట్రెంత్ కొనసాగుతూ ఉన్నది. అప్పుడు మరి కోటి జనాభా ఉన్నటువంటి వాళ్ళకి అదే వ్యవస్థ ఉన్నది. ఇవాళ 3.5 కోట్లు దాటి 4 కోట్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాత కూడా అదే వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ కొత్తగా జిల్లాలు ఏర్పాటు అయినటువంటి సందర్భంలో మరి ఆ క్యాడర్ స్ట్రెంత్ కూడా కొంత విస్తరించవలసిన అవసరాన్ని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం. ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఏది తెలంగాణ, ఆంధ్ర విడిపోయినప్పుడు మన క్యాడర్ స్ట్రెంత్ 5,20,000 మంది ఉండాల్సినటువంటి క్యాడర్ స్ట్రెంత్ అని చెప్పి కూడా
మరి కమల్ నాథన్ కమిటీ కూడా మరి విభజన చేయడం జరిగింది. ఇవాళ మరి రాష్ట్రంలో చూసుకుంటే మొత్తంగా ఉద్యోగుల సంఖ్య చూసుకుంటే 3 లక్షల లోపే ఇవాళ కొనసాగుతూ ఉన్నారు. దాదాపు 2 లక్షల పైగా పాత క్యాడర్స్ ఎంత ఇవాళ ఖాళీలుగా ఏర్పడేది. గతంలో చంద్రబాబు నాయుడు కాలంలో మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్యనంతా కూడా కుదించడం జరిగింది. అంటే దాదాపు అన్ని పోస్టులను కూడా మరి నింపకుండా 6 నెలల కాలం పాటు వాటిని అట్లే ఖాళీగా పెట్టి వాటిని రద్దు చేసినటువంటి సంస్థను చూసినాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నల్గొండ జిల్లా పాలకొండ వర్గం, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మోర్తాడ్ విద్యా వనరుల కేంద్రంలో మండల సిఆర్పీలు సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాలలో గల జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో గల విద్యార్థులు బయోమెట్రిక్లో ఆధార్ నమోదు తప్పులను సరిచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల సిఆర్పీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని జెడ్పీహెచ్ఎస్ టానకల్ గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఉప్పకాయల సుదర్శన్ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిల్స్ గురువారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం 4 బాటిళ్ల నీళ్లు తాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుశీల్ కుమార్, ఉపాధ్యాయుల బృందం, విద్యా వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలపై పోలీసుల దృష్టి సారించాలని బీజేపీ పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఏసీపీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి కుప్పాల శివరాజ్, అసెంబ్లీ కన్వీనర్ నూతుల శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోతున్నాయని, ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బందోబస్తు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేదే లేదని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భూమిరెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల కోఆర్డినేటర్ కాశం సాయిలు, బోధన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లతీఫ్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను దశల వారీగా పరిష్కరిస్తూ అందరి మన్నలను పొందుతున్నారని చెప్పారు. రెంచల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి గురువారం అభివృద్ధి కమిటీ సమావేశంలో పలు రకాల తీర్మానాలు చేశారు. ఎంపీపీ లోలపు రజని అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యుల సమక్షంలో తీర్మానించిన సమస్యలపై చర్చించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరైన రూర్బన్ నిధుల ద్వారా మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుతామని ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. అలాగే సిడిపి నిధులతో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులను గుర్తించి వాటి ప్రణాళికల ప్రకారం నిధులు మంజూరు అవగానే అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా రూర్బన్ పథకంలో ఇప్పటి వరకు మండలంలోని ఆయా గ్రామాలలో 18 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి. సరస్వతి పుత్రికకు మాజీ ఎంపీ కవిత ఆపన్న హస్తం. అంధ విద్యార్థికి చూపునందించిన దాత. అయ్యప్ప మాలధారణల ఆరట్టు ఎంతో ఆధ్యాత్మికం. శోభయాత్రలో పాల్గొన్న భక్తులు. రెండవ రోజు విద్యార్థులను ఆకట్టుకున్న అగస్త్య ఫౌండేషన్ సైన్స్ ఫేర్. భారీగా తరలివచ్చిన విద్యార్థులు. సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం. బోధన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే షకీల్ అమీర్. వరుస రోడ్డు ప్రమాదాలతో రక్తమోడుతున్న NH-44 రహదారి. గాలిలో కలిసిన మరో 2 ప్రాణాలు.
18 సంవత్సరాలు నిండిన బాలలను బలవంతంగా వెట్టి చాకిరీ చేయిస్తే వారిపై క్రిమినల్ కేసులు. జిల్లా అదనపు కమిషనర్ ఉషా విశ్వనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.